నాకు చేసుకొచ్చాడు దాన్ని. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఏం చేయాలా? వీలైతే అది అలా మెయింటైన్ చేయి. లేదు మేము కూటమిలో ఉన్నాం ప్లస్ ఈ రిస్క్ అంతా మనకి ఎందుకు అనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ రైతుతో కట్టించాలి. సచివాలయాలు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయి కదా, పేరు మార్చి రైతు సేవా కేంద్రం కదా పెట్టింది. నమోదు చేయించి అయ్యా రైతులు ఎవరు డబ్బులు కట్టద్దు, మీ డబ్బులు కూడా మేమే కడతాం, ప్రభుత్వం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతాం, కేంద్రాన్ని కలిపితే ఇన్సూరెన్స్ అయిపోతుందని చెప్పాలి. జగన్ చేసింది. అయితే రైతుల చేత కట్టిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ. రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కట్టదు. ఆగిపోయి ఒక ఏడాది దెబ్బతిన్నారు. అది వీళ్ళు రాస్తున్న వార్త. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అచ్చెన్నాయుడు గారు చెప్పాలి, ఆయన సమాధానం చెప్పలేదు ఇంకా. అంటే ఇప్పుడు ప్రభుత్వం కట్టాల్సింది కట్టలేదు, రైతుల దగ్గర అయితే కట్టించేసుకుంది, రైతులు కట్టింది కూడా బీమా కంపెనీలకు వెళ్ళలేదు. ఇప్పుడు టోటల్ గా రేపొద్దున్న బీమా అయితే పంట బీమా అయితే రైతులకి ఇంకా రాదు. అంటే అది ఇప్పుడు వీళ్ళు రాసిన వార్త ఇది, సాక్షి వాళ్ళు. అది నిజమో కాదు అచ్చెన్నాయుడు చెప్పాలి, వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పాలి, రైతులు చెప్పాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా వీళ్ళు చెప్పింది నిజమా కాదా. అవునండి. అంటే వీళ్ళ దాని ప్రకారం చూస్తే ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో వీళ్ళు చెల్లించాలి, అందుకు కూడా అవకాశం లేదు అన్నారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పోర్టల్కి ఇన్సూరెన్స్ కంపెనీలకి లింక్ అయితే ఉంటుంది. వాళ్ళు బ్లాక్ చేస్తే ఈ పోర్టల్లో మన రాష్ట్రం నుంచి కట్టాల్సిన చెల్లింపులు కూడా ఆగిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇంత ముందు బకాయి పడతానంటే బకాయి తీసుకోరు కదా వాళ్ళు, బకాయికి చెల్లించాలి.